హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే మనం లాస్ట్ వీడియోస్తో అపెండ్, ఓవర్ రైట్ అండ్ సో అప్సెట్, ఓకే, ఈ మూడు ఆప్షన్స్ డేటా పైప్లైన్స్లో ఎక్స్ప్లోర్ చేసినాం. కానీ బిహైండ్ ద సీన్స్ మనకి ఎలాంటి ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేద్దాం. ఓకే ఓకే సో మనకి బేసికల్గా ఇక్కడ ఒక వర్క్ స్పేస్ ఉందన్నమాట. సో ఈ వర్క్ స్పేస్ లో మనకి ఒక డేటా వేర్ హౌస్ ఉంది అండ్ లేక్ హౌస్ ఉంది. ఇప్పుడు ఏదైతే డేటా ఎక్కడ ఉందో ఈ డేటాని నేను ఈ లేక్ హౌస్ లోకి తీసుకొస్తాను. కాకపోతే తీసుకొచ్చేటప్పుడు మనకి అపెండ్, ఓవర్ రైడ్, అప్సెట్ ఇలా మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఫైల్స్ అనేది ఎలా క్రియేట్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఓకే, ఫస్ట్ డేటా ప్యాటర్న్ వెరీ సింపుల్ అండ్ కాకపోతే మీకు క్లారిటీ రావడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో గెట్ ఓకే, పేరే నేను నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సోర్స్ ఏంటిది మనకి? సో ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ టెస్ట్, ఇదే కదా ఫ్యాబ్రిక్ డేటా వేరోస్ టెస్ట్. అంటే క్వైరీ కూడా తీసుకోవచ్చు, లేకపోతే టేబుల్ తీసుకోవచ్చు. సో మీ ఇష్టం. బట్ మీ కాపీ లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సెలెక్ట్ స్టార్. ఓకే, ఎంటర్. దట్స్ ఇట్. ఓకే, డెస్టినేషన్ వచ్చేసరికి సో టెస్ట్ లేక్ హౌస్ ఇక్కడ. సో ఇంతకుముందు చెప్పే కదా మనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయన్నది, లైక్ అపెండ్, ఓవర్ రైట్, అప్సెట్. ఓకే, ఇది ఆల్రెడీ జనరల్ అవైలబిలిటీ వచ్చింది, బట్ అప్సెట్ అనేది జస్ట్ ప్రివ్యూ అన్నమాట. సో మేక్ షూర్ దట్ అది. ఇప్పుడు నేను అపెండ్ కి ఒక టేబుల్ అనేది యాడ్ చేస్తాను. అపెండ్ ఇన్ఫో డేటా. సో ఇక్కడ ఒక టేబుల్ అనేది కొత్తది క్రియేట్ చేస్తున్నామాట. అపెండ్ ఇన్ఫో డేటా అనేది కావాలంటే ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ట్రై టు రిఫ్రెష్. సో ఎక్కడ కూడా ఆ టేబుల్ అనేది లేదనమాట. ఇప్పుడు నేను సో పైప్ లైన్ రన్ చేస్తే ఈ టేబుల్ అనేది ఈ లేక్ హౌస్ లోకి వస్తుంది. కాకపోతే బిహైండ్ ద సీన్స్ ఆ టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఏమేమి ఫైల్స్ వస్తాయి ఏంటనేది కూడా, అంటే అపెండ్ చేసినప్పుడు కావచ్చు, ఓవర్ రైట్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే అప్సెట్ చేసినప్పుడు కావచ్చు, ఎలా ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. అలా సేవ్ అంటాం. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అనమాట, అంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోడ్ అవుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్. అఫ్ కోర్స్ ఇది సక్సెస్ అయితేనే మనకి ఇక్కడ కూడా వస్తుంది అనుకోండి. ఓకే, ఐ థింక్ చూడొచ్చు మీరు టైం స్టాంప్ కూడా. సో మనకి ఒక పార్కెట్ ఫైల్ అయితే జనరేట్ అయింది. అండ్ డెల్టా లాగ్ లో కూడా మీరు చూసుకోవచ్చు, రెండు ఫైల్స్ అయితే వచ్చాయి. అర్థమైంది కదా. ఓకే, ఐ థింక్ సక్సెస్. ఓకే, మనం అపెండ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ అయితే పార్కెట్ ఫైల్ అండ్ ఒక జేసన్ ఫైల్ తోటి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో ఇదైతే మీకు లేదు కదా. సో ఇన్ కేస్ మీరు కావాలంటే ఇంకోసారి కూడా రన్ చేద్దాం. ఇంకోసారి రన్ చేసినప్పుడు ఫర్దర్గా అంటే ఏదన్నా ఫైల్ అనేది యాడ్ అవుతుందా, లేకపోతే ఉన్న ఫైల్ని ఓవర్ రైట్ చేస్తుందా ఏంటి అనేది కూడా మనం ఒకసారి వెరిఫై చేయడానికి ట్రై చేద్దాం అన్నమాట. ఇదంతా ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట, అంటే డీప్ అండర్స్టాండింగ్ బిహైండ్ ద సీన్స్ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తే మనం ఫర్దర్గా ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మోర్ పాసిబిలిటీ అయితే ఉంటున్నాం. ఓకే, సక్సెస్. లెట్స్ ట్రై టు సీ. ఓకే, చూసారా ఇక్కడ మూడు ఫైల్స్ అయితే జనరేట్ అయినాయి. సో సింక్ ఫ్రమ్ ఆన్లైన్ అండ్ ఇక్కడ కూడా. సో ఓకే, సో అబ్జర్వ్ చేస్తారు కదా, ఇలా మనకి అపెండ్ చేసినప్పుడు డేటా అయితే ఇలా వస్తుంది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు నేను సో వేరే ఆప్షన్కి వెళ్తాను, ఓవర్ రైడ్. కానీ టేబుల్ నేను మారుస్తాను. టెస్ట్ ఓ టెస్ట్
ఓవర్ రైట్ టేబుల్. ఓకే. సో టేబుల్ ని మార్చాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టెస్ట్ ఓవర్ రైట్ చేసినప్పుడు డేటా ఎలా బిహేవ్ చేస్తుంది, అపెండ్ చేసినప్పుడు ఎలా ఉంది గైస్, బట్ ఓవర్ రైట్ చేసినప్పుడు కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. జస్ట్ టేబుల్ ని మార్చడం అంతేనమాట, రిమైనింగ్ అంతా కూడా సో ఏంటనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పెద్ద కష్టం అయితే ఏమి ఉండదులేండి. సో ఇక్కడ మనకి ఎంత డేటా వచ్చిందో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో 15 రికార్డ్స్. ఓకే, ఐ థింక్ స్టిల్ గోయింగ్ ఆన్. ఒక్క నిమిషం సింక్ చేద్దాం. ఓకే, టెస్ట్ ఓవర్ డేటా. ఓకే, ఇక్కడ కూడా మనకి ఒక పార్కెట్ ఫైల్ అంటే ఫస్ట్ సక్సెస్ అయింది, ఇక్కడ చూడొచ్చు. ఒక పార్కెట్ ఫైల్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక రెండు జేసన్ ఫైల్స్ అయితే వచ్చాయి అన్నమాట. సో వీటి గురించి మీకు డీటెయిల్ గా చెప్పడం జరిగింది, ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీరు కూడా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసినాం, ఇప్పుడు రెండోసారి కూడా రన్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఓకే, ఇది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫై చేద్దాం. సో ఫైల్స్ ఏం క్రియేట్ అవుతున్నాయి ఏంటి అనేది. ఓకే, సక్సెస్ ఇప్పుడు కూడా. సో ట్రై టు సింక్. ఓకే, సో చూస్తారా ఓవర్ రైట్. ఓకే, మనకి ఫైల్స్ అయితే ఎలా క్రియేట్ అయ్యమాట అన్నీ కూడా. సో పార్కెట్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా మీరు వెరిఫై చేయొచ్చు. సో ట్రై టు రిఫ్రెష్. సో టెస్ట్ ఓవర్ రైట్ డేటా. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఆప్షన్ మూడోది ఏంటిది. ఓకే, సో అప్సెట్. సో ఇక్కడ మనం కీ కాలం ఇవ్వాలన్నమాట. మెయిన్ మీద మనం టేబుల్ చేంజ్ చేద్దాం. టేబుల్ ఇన్సర్ట్ అప్డేట్. ఓకే, సో ఇక్కడ కీ కాలం వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి ఇస్తాను. ఎంప్లాయ్, దట్స్ ఇట్. ఓకే, సో మనం ఇప్పటిదాకా అప్ అండ్ ఓవర్ రైట్ చూసినా, ఇప్పుడు అప్సెట్ అయినప్పుడు అండర్ కాలం నేమ్ స్పెసిఫై చేసిన బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. సో ట్రై టు రన్, సేవ్ అంటాం. ఓకే, టేబుల్ ఇన్సర్ట్ అప్డేట్ కదా. ఓకే, సో ఇక్కడ కొంచెం ఫైల్స్ అనేది డిఫరెంట్ గా క్రియేట్ అవుతాయి. మీరు అక్కడనే కావచ్చు, ఓవర్ రైట్ కావచ్చు, ఓన్లీ సో పాకెట్ ఫైల్స్ మాత్రమే క్రియేట్ అయినాయి అనమాట, ఎక్సెప్ట్ డెల్టా లాగ్స్ కాకుండా. బట్ ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయడానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. అదేంటని కూడా మీకు తెలిస్తే. సో టేబుల్ ఇన్సర్ట్ సంథింగ్ అలా ఉంది కదా. అయితే ఇంకా ఎగ్జిక్యూషన్ టైం తీసుకుంటుంది మేబీ. నేను రన్ చేసాను, రిఫ్రెష్. ఇప్పుడు let me try to refresh. Heading changes అనేది పోవచ్చు మేబీ, బట్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అనమాట. మనం అయితే ఇమీడియట్ గా చేయడానికి పాసిబిలిటీ ఉంది. స్టిల్ లోడింగ్. సో డెస్టినేషన్. ఓకే, సో డెస్టినేషన్ అయితే మనం స్పెసిఫై చేసిన టేబుల్ ఇన్సర్ట్ అప్డేట్. రన్ చేద్దాం.
ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. సింక్ ఇంకా రాలేదండి. సో దీని తర్వాత సీక్వల్ డేటాబేస్ కూడా ఐ మీన్ ఫ్యాబ్రిక్ సీక్వల్ డేటాబేస్ లో కూడా చేస్తే ఏమవుతుంది అనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సింక్ ఓకే. సో చూడండి, టేబుల్ ఇన్సర్ట్ అప్డేట్ డేటా కదా. మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మనం అపెండ్ ఓవర్ రైట్ చేసినప్పుడు ఓన్లీ డెల్టా లాగ్ అండ్ ఒక పాకెట్ ఫైల్ మాత్రమే జనరేట్ అయింది. కానీ ఇక్కడ ఫర్దర్గా ఏమొచ్చింది, ఇండెక్స్ బిన్ వచ్చింది. ఓకే. ఇది కొత్తగా అడిషనల్ గా యాడ్ అయింది అనమాట. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ అయింది. సో అలానే మీరు ఇక్కడ చూస్తే డెల్టా లాగ్ ఇండెక్స్ బిన్ అండ్ పాకెట్ ఫైల్ అదే మీరు ఏదైనా అప్ అండ్ కానీ ఓవర్ రైట్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఇండెక్స్ బిన్ అనేది లేదన్నమాట. ఓకే. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం, ఫర్దర్ గా ఏమవుతుందో కూడా టెస్ట్. ఓకే. సో గో టు రన్. రన్. లెట్స్ సీ. సో ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. ఓకే. స్టిల్ గోయింగ్. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. అబ్జర్వ్ చేశారా? సో ఫర్దర్ గా ఏమొచ్చింది, డిలీషన్ వెక్టార్ వచ్చింది. ఓకే. ఇక్కడ కూడా ఏమన్నా ఉన్నాయా చూడండి. ఓకే. మళ్ళీ ఇంకొక బిన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సో డిలీషన్ వెక్టర్ అనేది అడిషనల్ గా వచ్చింది అనమాట. ఓకే. ఇలా మీరైతే సో డిఫరెన్స్ అనేది నోటీస్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. మీరు అపెండ్ చేసినప్పుడు కావచ్చు, ఓవర్ రైట్ చేసినప్పుడు కావచ్చు, అప్సెట్ చేసినప్పుడు, అంటే బిహైండ్ ద సీన్స్ అంటే ఏమేమి ఫైల్స్ జనరేట్ అవుతున్నాయి ఏంటనేది మీరైతే తెలుసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి సో దట్ మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.